హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువు నా ప్రాణం నీకే' ఎపిసోడ్ నెంబర్ 21. అప్పుడే మైథిలి రక్తం కనిపిస్తున్న గాయంతోనే బయటకొచ్చి, వస్తున్న కళ్యాణ్‌కి సంతోషంగా ఎదురు వెళ్ళి, "ప్రాజెక్ట్ మన కంపెనీకే వచ్చింది కళ్యాణ్" అని సంతోషంగా చెప్తుంది. "కొట్టానంటేనా" అంటూ కళ్యాణ్ ఆవేశంగా తన మీదకి చెయ్యి లేపుతాడు. నిజంగానే కొడతాడేమో అనుకొని మైథిలి భయంతో ముడుచుకొని పోయి కళ్ళు మూసుకుంటుంది. కానీ కళ్యాణ్ తనని కొట్టడానికి చెయ్యి పైకి ఎత్తాడు కానీ తనని అలా చూడగానే కొట్టలేక చెయ్యి కిందికి దింపుతాడు. మైథిలి భయంతో మూసుకుపోయిన కళ్ళు నిదానంగా తెరిచి ఆవేశంగా ఉన్న కళ్యాణ్ చూస్తూ, "ఏమైంది కళ్యాణ్? నా మీద అంత కోపం ఎందుకొచ్చింది?" అని అడుగుతుంది. "బుద్ధుందా నీకసలు? రక్తం కారుతున్న గాయాన్ని ట్రీట్మెంట్ చేయించుకోకుండా టెండర్ వేయడం కోసం వస్తావా?" అని అడుగుతాడు కోపంగా చూస్తూ. "అంటే టైం అయిపోతుందని వచ్చేసాను కళ్యాణ్" అని అంటుంది. "అదే ఆరోగ్యం మీద అంత నిర్లక్ష్యం ఏంటి అని అడుగుతున్నాను" అంటాడు ఇంకా కోపంగా చూస్తూ. "ఈ మాత్రం దెబ్బకే చచ్చిపోన్లే" అని అంటుంది కాస్త కోపంగా. "మాట్లాడావంటే నేనే చంపేస్తాను" అంటూ తన చేయి పట్టుకొని లాక్కొని వచ్చి కారులో కూర్చోబెడతాడు. కార్ డ్రైవింగ్ చేస్తూ, "గాయం అంత పెద్దగా అయ్యి రక్తం కారుతుంటే అసలు అంత నిర్లక్ష్యం ఏంటి? ప్రాజెక్ట్ రాకపోతే ఇంకో ప్రాజెక్ట్ చూసుకునేవాళ్ళం. హెల్త్ కంటే ఈ ప్రాజెక్ట్ ముఖ్యం కాదు కదా" అని మైథిలిని తిడుతూనే డ్రైవ్ చేస్తుంటాడు. మైథిలి ఆ తిట్లు తింటూ మౌనంగా ఉండిపోతుంది. "నీకు దెబ్బ తగిలిందని మోహన్‌కి చెప్పావా?" అని అడుగుతాడు. ఇదేంటి మాట్లాడితే ప్రతిదానికి మోహన్‌కి చెప్పానని అడుగుతున్నాడేంటి అని అనుకుంటుంది మనసులో. "అడిగేది నిన్నే. దెబ్బ తగిలిందని మోహన్‌కి చెప్పావా లేదా?" అని అడుగుతూనే ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తుంటాడు. "హా! చెప్పాను" అని అంటుంది కంగారు పడుతూ. "ఏమన్నాడు?" అని అడుగుతాడు. "ఏముంది అనటానికి, జాగ్రత్తగా ఉండమని చెప్పాడు" అని అంటుంది కోపంగా మనసులో తిట్టుకుంటూ. "ఇడియట్! అక్కడ కూర్చొని పెళ్ళానికి జాగ్రత్తలు చెప్పడం ఏంటి? ఒక్కసారి వచ్చి మైథిలిని చూసి వెళ్ళొచ్చు కదా! పుణ్యానికి వచ్చినవి వాటి విలువ తెలీదన్నట్టు ఈ మోహన్ గాడికి మైథిలి విలువ తెలియకుండా పోతుందట్టుంది. అతని దెబ్బ తగిలితే ఈజీగా జాగ్రత్తలు తీసుకోమని ఫోన్లో చెప్తాడా? అంత మాత్రానికి మైథిలిని పెళ్లి చేసుకోవడం ఎందుకు? పిల్లల్ని కనడం ఎందుకు? తర్వాత తన్ని వదిలేసి వెళ్ళడం ఎందుకు?" అంటూ మనసులో మోహన్ని బండబూతులు తిట్టుకుంటూనే హాస్పిటల్ ముందు కారు ఆపుతాడు. కొద్దిసేపటికి తనకి దగ్గరుండి ట్రీట్మెంట్ చేయిస్తుంటాడు. "వెంటనే తగ్గిపోతుంది కదా డాక్టర్? ప్రమాదం ఏమీ ఉండదు కదా?" అని అడుగుతాడు కళ్యాణ్ కంగారు పడుతూ. "ఎలాంటి ప్రమాదం ఉండదు కళ్యాణ్ గారు. చిన్న దెబ్బే కాబట్టి 4 రోజుల్లో తగ్గిపోతుంది" అని అంటాడు. కళ్యాణ్ కంగారు పడటం చూసి మైథిలి కాస్త ఆశ్చర్యపోతూ, "నిజంగా నా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు ఎంత బిల్డప్ ఇస్తున్నాడేంటి? నా మీద అంత ప్రేమ ఉన్నవాడే అయితే నన్ను వదిలేసి అమెరికా ఎందుకు వెళ్తాడు?" అని మనసులో అనుకుంటూ బాధపడుతుంటుంది. "కొన్ని గంటల వరకు ఇక్కడే మా పర్యవేక్షణలో ఉండి సాయంత్రం తీసుకువెళ్ళండి" అని అంటాడు డాక్టర్. "సరే డాక్టర్" అంటాడు కళ్యాణ్. మైథిలి బెడ్ మీద పడుకుంటే కళ్యాణ్ తన పక్కన కూర్చొని, "పెయిన్ కనుక ఎక్కువ ఉంటే చెప్పు మైథిలి, మెడిసిన్ మళ్ళీ మార్చి ఇస్తారు" అని అంటాడు. "అంతగా పెయిన్ ఏమీ లేదు" అని అంటుంది. "సరే కాసేపు రెస్ట్ తీసుకో" అంటాడు తన తల నిమురుతూ. "హ్మ్" అని అంటుంది. కళ్యాణ్ నలిగిపోయిన షర్ట్ చూసి ఆ షర్టు విప్పి దులుపుతాడు. కళ్యాణ్ మెడలో లాకెట్ చైన్ లేదని మైథిలి గమనించి ఆశ్చర్యపోతూ, "నీ మెడలో ఎప్పుడు ఉండే చైన్ లేదేమిటి కళ్యాణ్" అని అడుగుతుంది. ఆ చైన్ గురించి అడగగానే కళ్యాణ్ బాధపడుతూ, "గ్రాని చనిపోయిన తర్వాత ఇక ఆ చైన్‌తో నాకేం అవసరం ఉంటుందని చైన్ వేసుకోలేదు" అని అంటాడు. అది విని మైథిలి ఇంకా ఆశ్చర్యపోతూ గతంలోకి వెళ్తుంది. కళ్యాణ్ అమెరికా వెళ్ళకముందు అర్జున్ చెర్రీని తీసుకోవడానికి మైథిలి దగ్గరికి వచ్చి బాబుని చైన్ని ఇవ్వమని అడుగుతాడు. మైథిలి ఆ చైన్ తీసుకొని ఒక లెటర్ రాసి ఆ చైన్ లాకెట్లో పెట్టి అర్జున్ దగ్గరికి వచ్చి చైన్ని బాబుని అర్జున్కి ఇస్తుంది. అర్జున్ బాబుని ఎత్తుకొని పోతుండగా మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ, "ప్లీజ్ కళ్యాణ్, ఆ లెటర్ చదివిన తర్వాతైనా అమెరికా వెళ్ళాలని నీ నిర్ణయాన్ని మార్చుకో. నన్ను వదిలిపెట్టి అమెరికా వెళ్ళొద్దు. ఇక్కడే ఉండిపో" అంటూ మనసులో వేడుకుంటుంది. మైథిలికి అదంతా గుర్తొచ్చి, కళ్యాణ్ ఆ లెటర్ చదివాడా లేదా?
అర్జున్ దగ్గర నుంచి చైన్ తీసుకునేటప్పుడు కళ్యాణ్ లెటర్ చదివే ఉంటాడు కదా! అయినా కూడా నన్ను వదిలేసి అమెరికా వెళ్ళిపోయాడంటే నా మీద ప్రేమ చచ్చిపోతేనే కదా! అని అనుకుంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. "ఏమైంది మైథిలి? కన్నీళ్ళు పెట్టుకుంటున్నావెందుకు? పెయిన్ ఎక్కువగా ఉందా?" అని అడుగుతాడు బాధగా. మనసుకు తగిలిన పెయిన్ ఎక్కువగా ఉంది కళ్యాణ్ అని మనసులో అనుకొని, "అదేమీ లేదులే, ఏదో గుర్తొచ్చింది" అని అంటుంది కన్నీళ్ళు తుడుచుకుంటూ. చైన్ గురించి అడిగిందంటే గ్రాని గుర్తొచ్చిందేమో అని అనుకొని, పాత విషయాలు తలుచుకొని బాధపడినా ఉపయోగం లేదు మైథిలి. ఆ విషయాలు వదిలేసి కాస్త ప్రశాంతంగా ఉండు అని అంటాడు. ప్రశాంతత అనేది నా జీవితంలో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది అని అనుకొని కన్నీళ్ళు తుడుచుకొని, ఇంకేమీ పర్వాలేదు కళ్యాణ్, ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుంది. వీల్లేదు, కాసేపు ఉండు, సాయంత్రం పిల్లలు వచ్చేసరికి వెళ్ళిపోవచ్చులే అని అంటాడు. అవును, ట్యూషన్ పిల్లలు వచ్చేసరికి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది మనసులో. సాయంత్రానికి కళ్యాణ్ని తన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలని తీసుకెళ్తుంటాడు. ఈ 4 రోజులు ఆఫీస్‌కి రావద్దులే, కాస్త రెస్ట్ తీసుకో, ఏదైనా చిన్న వర్క్ ఉంటే నీకు ఫోన్ చేసి చెప్తాను, అవి చేస్తుండు అన్నట్టు, అలాగే ఈ 4 రోజులు ఏ అమ్మాయి పేరు మీద హోటల్ రూమ్ బుక్ చేయాలో పేర్లు నేను వాట్సాప్ పంపిస్తాను, ఆ పేరు మీద రూమ్ బుక్ చెయ్యి అని అంటాడు. మైథిలి కోపంతో పళ్ళు కొరుకుంటూ అలాగే అని అంటుంది. ఏంటి, నేను అమ్మాయిలతో గడుపుతున్నానంటే తను అంత ఈర్ష్యగా ఫీల్ అవుతుంది అని అనుకుంటూనే వాళ్ళ ఇంటి ముందు కారు ఆపుతాడు. బాయ్ అని కోపంగా చెప్పి కారు దిగి లోపలికి వెళ్తుండగా ఎప్పటిలాగానే బన్ను చిన్ను తనకి ఎదురొస్తారు. మైథిలి వాళ్ళని నవ్వుతూ దగ్గరికి తీసుకుని లోపలికి వెళ్తుంటుంది. "హ్మ్, ఈవిడ గారు ఇద్దరి పిల్లల్ని కంటే ఏమీ లేదులే కానీ నేను రోజుకొక అమ్మాయితో తిరుగుతున్నానంటే మాత్రం ఎక్కడ లేని జలస్‌గా ఫీల్ అవుతుంది. అసలు నేను ఎవరితో తిరిగితే ఈవిడ గారికి ఎందుకో" అని తిట్టుకుంటూ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. పరశురాం గోడకు బొక్కలతో కనిపిస్తున్న తన ఆకారం చూసుకుంటూ, కళ్యాణ్ మర్యాద తప్పి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ, నన్నే చంపుతానని బెదిరిస్తావా కళ్యాణ్? ఇంతకు ఇంత మీ బావ మరదల మీద ప్రతీకారం తీర్చుకునే రోజు ఏదో ఒక రూపంలో వస్తుంది. ఆ రోజు నేను ఏంటి అనేది చూపిస్తాను అని పగతో అనుకుంటూ ఉంటాడు. భానుమతి కాఫీ కప్‌తో ఆ రూమ్‌లోకొచ్చి గోడకు పడ్డ ఆకారాన్ని చూసుకుంటూ భయపడుతూనే కోపంగా ఉన్న భర్త దగ్గరికి వెళ్ళి, "కాఫీ తీసుకోండి" అని అంటుంది. "ఏయ్!" అంటూ కోపంగా ఆ కాఫీని నేలకేసి కొడతాడు. అది చూసి భానుమతి ఇంకా భయపడుతుంటుంది. ఇంటికి వెళ్ళగానే చెర్రీ నవ్వుతూ డాడ్ అంటూ ఎదురొస్తాడు. కళ్యాణ్ నవ్వుతూ చెర్రీని ఎత్తుకొని, ఇంటికొచ్చి నా బంగారు తండ్రిని చూస్తే చాలు, రోజంతా పడిన ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతాను అని అనుకుంటూ బాబుని ముద్దు చేస్తాడు. నువ్వు ప్రాబ్లమ్స్ మర్చిపోతావేమో డాడ్, కానీ అర్జున్ మామ నాకు రోజు ప్రాబ్లం అవుతున్నాడు అని చెప్తాడు ముద్దు మాటలతో. మీ మామతో ప్రాబ్లం ఏమిట్రా అని అడుగుతాడు కళ్యాణ్ ఆశ్చర్యంగా చూస్తూ. నాకు అమ్మ కావాలని నిన్ను అడగాలంట. నాకు అమ్మ వద్దని చెప్తుంటే వినడం లేదు. నేను చెప్పినట్టుగా వినకపోతే నువ్వు నా కూతురితో మాట్లాడొద్దని బెదిరిస్తున్నాడు డాడ్. రౌడీ బేబీతో మాట్లాడకుండా నేను ఎలా ఉండను డాడ్ అని అడుగుతాడు బాధగా చూస్తూ. మీ మామకి బాగా ఎక్కువైపోతుంది. నిన్ను అడ్డు పెట్టుకొని నాకు పెళ్లి చేసే ప్రయత్నం చేయాలని చూస్తున్నాడనమాట అని మనసులో అనుకొని, మీ మామ మాటలు పట్టించుకోకు నాన్న. రేపు మీ మామకి గట్టిగా వార్నింగ్ ఇస్తానులే. డోంట్ వర్రీ. నీ రౌడీ బేబీ నీకు అస్సలు దూరం కాదు అని అంటాడు. చెర్రీ నవ్వుతూ, నిజంగానా డాడ్? మామ నాకు రౌడీ బేబీని దూరం చేయడు కదా అని అడుగుతాడు. రౌడీ బేబీని నీకు దూరం చేస్తే నేను ఊరుకుంటానా? అలాంటి సిచ్యువేషన్ వస్తే మీ మామతో పెద్ద వార్ చేస్తాను అని అంటాడు. చెర్రీ సంతోషపడుతూ, అలాగే డాడ్, నువ్వు అమ్మని ఎప్పుడూ ఈ ఐశ్వర్య నిలయంలోకి తీసుకురావద్దు. ఐశ్వర్య నిలయంలో నువ్వు నేను మాత్రమే ఉందాం. నాకు అమ్మ వద్దు అని అంటాడు. కళ్యాణ్ బాధగా నవ్వుకొని, నీకు ఎప్పటికీ అమ్మ రాదు నాన్న. నిన్నెప్పుడు ఈ డాడ్ మాత్రమే చూసుకుంటాడు. సరేనా అని అంటాడు. థ్యాంక్ యూ డాడ్ అంటాడు నవ్వుతూ. ఇంతలో రాములమ్మ కాఫీ తీసుకుని వస్తుంది. కళ్యాణ్ బాబుకి ప్రేమగా ముద్దు పెట్టి కిందికి దింపి కాఫీ అందుకుంటూ, చెర్రీ పాలు తాగాడా రాములమ్మ అని అడుగుతాడు.
తాగాను డాడ్ అని అంటాడు రాములమ్మ కంటే ముందే చెర్రీ సమాధానం చెప్తూ. గుడ్. మరి హోంవర్క్ చేసుకున్నావా అని అడుగుతాడు. ఇంకా లేదు డాడ్, నువ్వొచ్చాక చేసుకుందామని ఊరుకున్నాను అని అంటాడు. సరే పైకి వెళ్ళి బుక్స్ ఓపెన్ చెయ్యి. నేను కాఫీ తాగి వస్తాను అని అంటాడు. ఓకే డాడ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. చెర్రీ నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా రాములమ్మ అని అడుగుతాడు. అయ్యో, అలాంటిదేమీ లేదు బాబుగారు. నేను చెప్పింది చెప్పినట్టుగా బుద్ధిగా వింటాడు అని చెప్తుంది. కళ్యాణ్ నవ్వి ఊరుకుంటాడు. అర్జున్ బాబుగారు అంటున్నారని కాదు కానీ, బాబుకి తల్లి ప్రేమ ఉంటే మంచిది కదా బాబుగారు అని అంటుంది రాములమ్మ. మళ్ళీ నువ్వు కూడా మొదలుపెట్టావా రాములమ్మ అని అడుగుతాడు కాస్త కోపంగా. రాములమ్మ మరో మాట మాట్లాడకుండా తలదించుకుంటుంది. జరగని విషయాల గురించి మాట్లాడడం అనవసరం రాములమ్మ అని అంటాడు కాఫీ తాగి కప్పు అందిస్తూ. సరే బాబుగారు, మీ ఇష్టం అని చెప్పి రాములమ్మ వెళ్ళిపోతుంది. కాసేపటికి కళ్యాణ్ చెర్రీని దగ్గర కూర్చోబెట్టుకొని హోంవర్క్ చేయిస్తుంటాడు. ఇక్కడ మైథిలి పిల్లలకి ట్యూషన్ చెప్తూ వాళ్ళతో గడుపుతుంటుంది. కాసేపటికి ట్యూషన్ పిల్లలు వెళ్ళిపోగానే మళ్ళీ మైథిలి ఒంటరిగా మిగిలిపోతుంది. తన ఒంటరితనానికి కన్నీళ్ళు మాత్రం తోడుగా అన్నట్టు కన్నీళ్ళు పెట్టుకుంటూ చెర్రీ చిన్నప్పటి ఫోటోలు చూస్తూ కూర్చొని పోతుంది. ఇక్కడ కళ్యాణ్ బాబుని నిద్రపుచ్చి, మైథిలి భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకొని ఉంటుందా, ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కుంటాను అని అనుకొని మైథిలికి ఫోన్ చేస్తుంటాడు. కళ్యాణ్ ఫోటో స్క్రీన్ మీద కనపడగానే మైథిలి ఆ క్షణం బాధను మర్చిపోయి చిన్న నవ్వు నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో కళ్యాణ్ అని అంటుంది. భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకున్నావా మైథిలి అని అడుగుతాడు ప్రేమగా. ఇంకా లేదు, ఇప్పుడు వేసుకుంటాను అని అంటుంది. టాబ్లెట్స్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటావా అని అడుగుతాడు కాస్త కోపం తెచ్చుకుంటూ. అదేం లేదు కళ్యాణ్, ఇప్పుడే వేసుకుంటాను అని అంటుంది. అసలు భోజనం చేశావా అని అడుగుతాడు. వంటే చేసుకోలేదు, ఇక భోజనం ఏం చేస్తాను అని అనుకొని చేశాను అని అబద్ధం చెప్తుంది. జాగ్రత్త మైథిలి, నొప్పి ఎక్కువగా ఉంటే ఎనీ టైం నాకు ఫోన్ చేయి. నేను అమ్మాయిల దగ్గర గడుపుతున్నానని ఫోన్ చేయకుండా ఉండకే అని అంటాడు. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి దగ్గరే పడుకున్నావా అని అడుగుతుంది కాస్త కోపంగా. పక్కన చెర్రీ తల నిమురుతూ అవును అంటాడు. మంచిది, నేను ఎక్కువ మాట్లాడితే నిన్ను డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది కదా, ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. కళ్యాణ్ నవ్వుకొని ఫోన్ పెట్టేస్తాడు. మెంటలోడికి రాను రాను మెంటలు ఎక్కువ అవుతున్నాయి. అయినా ఆ మెంటలోడు ఎడిపోతే నాకేంటి అని అనుకుంటుంది. తర్వాత 4 రోజులు ఒకరికొకరు చూసుకోకుండా ఇద్దరికీ కష్టంగా గడిచిపోతుంటాయి. ఏదో ఒక వంకతో ఇద్దరు ఫోన్ చేసుకుంటూ మాట్లాడుతున్నా కూడా ఒకరి మీద మరొకరికి మిస్ అవుతున్నాననే భావన కలుగుతూనే ఉంటుంది. అలా 4 రోజుల తర్వాత కళ్యాణ్ ఆఫీస్కి వచ్చి మైథిలి కోసం ఎదురు చూస్తూ ఈ ఎనిమి ఇంకా రాదేంటి అని అనుకుంటూ చిరాకు పడుతూనే, ఇదేంటి మళ్ళీ నేను మరొకరి భార్య కోసం ఎదురు చూస్తున్నాను, ఛ, ఇలా ఎదురు చూడటం తప్పు. నేను ఎవరి కోసం అసలు ఎదురు చూడటం లేదు. తను ఎప్పుడైనా రానివ్వు, ఎప్పుడైనా పోనివ్వు, నాకు సంబంధం లేదు. కాసేపు బయటికి వెళ్ళొస్తాను, అప్పుడే తన ఆలోచన నుంచి బయటపడతాను అని అనుకుంటూ కుర్చీలోంచి లేచి డోర్ దగ్గరికి వెళ్తుంటాడు. అప్పుడే మైథిలి కూడా డోర్ తీసుకొని క్యాబిన్లోకి ఎంటర్ అవుతుండగా కళ్యాణ్ డోర్ గట్టిగా పట్టుకొని గుంజేసరికి ఒక్కసారిగా డోర్తో పాటు మైథిలి కూడా లోపలికి వచ్చి కింద పడబోతుంది. కళ్యాణ్ వెంటనే తన నడుము మీద చేయి వేసి పట్టుకుంటాడు. మైథిలి కూడా 2 చేతుల్లో వేలాడుతున్నట్టుగా ఉండి కళ్యాణ్ కళ్ళలోకి చూస్తుంటుంది. కళ్యాణ్ కూడా తన ఉనికిని మర్చిపోయి తన చేతిలో ఉన్న ఎనిమిని మిస్మరైజ్గా చిరునవ్వుతో అలాగే చూస్తుంటాడు. అలా ఇద్దరు ఎంతసేపు చూసుకున్నారో వాళ్ళకే తెలియదు. కొన్ని క్షణాలకి కళ్యాణ్ తేరుకొని మైథిలి నడుము మీద చేతులు ఉండటం చూసి, అయ్యో, మరొకరి భార్యని ఎలా పట్టుకున్నానేంటి అని మనసులో అనుకొని ఒక్కసారిగా తన్ని వదిలేస్తాడు. దాంతో మైథిలి అమాంతం వెళ్ళి నేల మీద ఠంగున పడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.